హాయ్ హలో అండి. ఇవాళ మనము గోకరకాయ గుడ్డు కర్రీ చూపిస్తున్నానండి. ఇది గోకరకాయ పావు కేజీ అండి. సాల్ట్ వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. ఒక ఆనియన్ అండి, ఒక పెద్ద ఆనియన్, పసుపు ఒక స్పూను, ఉప్పు, కారం ఈ స్పూన్తో 2 స్పూన్లు అండి, ధనియాల పొడి, ఇది అన్ని పప్పులు కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 1 స్పూన్ అండి. ఇప్పుడు మనము గోకరకాయ గుడ్డు చేసుకున్నామండి. 2 గుడ్లు అండి, పావు కేజీకి 2 గుడ్లు అండి. హాఫ్ కేజీ అయితే 4 వేసుకోవాలి, లేదంటే 3 అన్నీ వేసుకో, మీ చాయిస్ అండి. ఇప్పుడు ఆయిల్ దీంతో ఈ పావుతో 1.5 స్పూన్ అండి. ఆయిల్ వేడైపోయిందండి. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్ కొంచెం చిన్నగా చాప్ చేసుకోవాలండి. ఎక్కువ పెద్దగా అయితే తొందరగా వేగదు. ఎప్పుడు టమాటా లేదంటే పల్లీల పొడి అది వేసి చేసుకుంటాం కదండి. ఈసారి కొంచెం గుడ్డుతో చేసుకుందాము. కొంచెం చిటికెడు సాల్ట్ అండి, ఇందులో పసుపు అండి, చిటికెడు సాల్ట్ అండి, వేగుతున్నాయండి. కొంచెం ఆనియన్ పచ్చి వాసన బ్రౌన్ కలర్ కొంచెం రావాలండి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. నా ఛానల్ కనుక నచ్చినైతే అన్వేలు రెసిపీ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు గోరుచిక్కుడు అంటారో మీరు ఏమంటారో, గోకరకాయ అని మేమంటాము. ఒక 2 టైమ్స్ కడుక్కొని బాయిల్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. కొంచెం నూనెలో బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఒక పసుపు వేసుకోవాలండి, 1 స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి. స్పూన్తో ఆనియన్లో వేస్తే ఏంటంటే మాడిపోతుంది, అడుగంటుకుంటుంది. ఇందులో అయితే అంత గోరుచిక్కుడు కూడా మిక్స్ అయిపోతుంది. గోకరకాయ కూడా మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి. సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నాం కాబట్టి సాల్ట్ మీ ఇష్టం అండి, మీ టేస్ట్ దగ్గర. మేము కొంచెం వేస్తున్నాం సాల్ట్. కారం ఈ స్పూన్తో 1 స్పూన్ కారం. కారం ఉప్పు మీ తినే టేస్ట్ని బట్టి వేసుకోండి.
కొంచెం కొత్తిమీర, కరివేపాకు అండి. ఒక 2 రెమ్మల కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. కొంచెం పప్పుల పొడి ఉంది. పప్పులు తయారు చేసి ఉంటుంది కదా, అన్ని రకాల పప్పులు వేసి గ్రైండ్ చేస్తుంది. మీ చాయిస్ అండి. పల్లీలు వేసుకోవచ్చు, లేదా పప్పులతో వేసిందన్నా, నువ్వుల పొడి అన్నా ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం మగ్గనిద్దామండి. కొన్ని వాటర్ వేసుకోవాలండి. కొన్ని ఏంటంటే మనం ఎగ్ చేస్తే మళ్ళీ అడుగు అంటుకుంటూ ఉంటుందండి. ఎగ్స్ అండి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మిక్స్ చేయొద్దండి, కొంచెం సేపు అట్నే పెట్టేసి గోరుచిక్కుడు ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. కొంచెం కావాలండి, మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్. కొంచెం ధనియాల పొడి వేసుకోండి. రెడీ అయిపోయిందండి, గోరుచిక్కుడు గోకరకాయ గుడ్డు రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా సర్వ్ చేసుకుందామండి.